హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈరోజైతే నేను మా స్వాములు 41 రోజుల దీక్ష పూర్తి చేసుకొని శబరిమలకైతే బయలుదేరుతున్నారండి. ఇరుముడి కట్టుకొని చిన్న చిన్న స్వాములు అయితే ఉన్నారండి. ఇక్కడ గురుస్వామి ఇరుముడి కట్టి ఇరుముడికైతే పూజ చేస్తున్నాడు, హారతి ఇస్తున్నానండి. ఈ చిన్న స్వాములకు ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. ఇష్టంతో చేసే పని కాబట్టి ఎంత కష్టమైనా వాళ్ళు అనుభవిస్తుంటారు స్వాములు. మార్నింగ్ 4 అట్లా లేచి చల్లనీళ్ళతో స్నానం చేసి అయ్యప్పను పూజించుకుంటూ శరణాలు చెప్పుకుంటూ గురుస్వాములు వెనకాలనే తిరుగుతూ ఉంటారండి, భజనలు చేసుకుంటా. అంత ఓపిక అయ్యప్ప వీళ్ళకి ఇస్తాడేమో. ఇష్టంతో చేసే పని కాబట్టి వాళ్ళకు పెద్దగా కష్టం అనపడదండి. శబరిమలకైతే ఇరుముడి అయితే సిద్ధం చేస్తున్నారండి గురుస్వామి. టెంకాయలో నెయ్యి పోసి ఇరుముడి కడుతున్నారు కదండి ఇక్కడ. ఆ నెయ్యిని శబరిమలలో అయితే స్వామికి అభిషేకానికి ఇస్తారంట అండి. ఎంత అదృష్టమో కదండి, మనకు నెయ్యితో అభిషేకం చేసినామయ్యా అని అంటారు కదా, ఇదేనేమో అది. మనం అభిషేకానికి తీసుకువెళ్ళిన నెయ్యిని స్వామి వాళ్ళు తీసుకొని స్వామికి అభిషేకం చేసి అదే నెయ్యి మళ్ళీ మనకు శబరిమల నుంచి వచ్చేటప్పుడు ఇస్తారండి. స్వాములు మనకు ఇంటికి వచ్చేటప్పుడు ఆ నెయ్యిని కూడా తీసుకొని వస్తారు. అది నైవేద్యాలు చేసుకునేటప్పుడు, ఏవైనా ప్రసాదాలు వండుకునేటప్పుడు, దేవునికి దీపం పెట్టేటప్పుడు, మన ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉందని అనుకున్నప్పుడు కొంచెం అలా వేసి మనం వండుకోవాలండి. అట్లా స్వామికి దీపం పెట్టుకుంటే కూడా చాలా మంచిది. అయ్యప్ప గుళ్ళో ఉన్నంతసేపు మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇష్టంగా భావించే దైవం కాబట్టి ఆ దేవుణ్ణి చూడగానే మనకు ఎన్నో కోరికలు మనసులో నుంచి బయటికి వస్తుంటాయి. పిల్లల చదువుల విషయంలో, పెళ్ళిళ్ళ విషయంలో, పిల్లలు పుట్టని వాళ్ళు, పెళ్ళి కాని వారు అందరూ కూడా అన్ని రకాల మొక్కులు అయితే మొక్కుకుంటారు. అందరి కోరికలు నెరవేరాలని చెప్పేసి నేనైతే అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి శరణమయ్యప్ప.